హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే కోడిగుడ్డు పులుసు అండి. ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. దానికోసం ముందుగా ఒక 6 ఎగ్స్ని ఉడకబెట్టుకోవాలి. తరువాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోవాలి. తర్వాత మీడియం సైజువి 3 లేదా 4 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్, కొంచెం పసుపు వేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న కోడిగుడ్లు కూడా అందులో వేసుకొని ఒక 2 మినిట్స్ అలా వేయించుకోవాలి. తర్వాత అవి తీసి ఒక గిన్నెలో పెట్టుకొని అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని తిరగమాత గింజలు వేసుకొని కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకొని అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసి అందులో కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసి కొంచెంసేపు మగ్గనివ్వాలి. అది మగ్గేలోపు మనం నానబెట్టుకున్న చింతపండును ఇలా గుజ్జులా తీసుకోవాలి. తీసుకున్న గుజ్జును ఆ మగ్గిన ఆనియన్స్లో వేసుకొని సరిపడా వాటర్ కూడా పోసుకొని అందులో కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి కూడా వేసి కొంచెంసేపు మరగనివ్వాలి. మరిగిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న గుడ్లు ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ కూడా అందులో వేసేయాలి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆ గుడ్లు కూడా అందులో వేసుకున్న తర్వాత అవి కొంచెంసేపు ఉడికించుకోవాలి. అవి ఉడికేలోపు మనం ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క, 2 లవంగాలు వేసుకొని ఇలా నూరుకోవాలి, పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత ఈ అల్లం పేస్ట్ను ఆ మరిగే పులుసులో వేసుకోవాలి. సారీ ఫ్రెండ్స్, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే క్లిప్ మిస్ అయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత కొంచెం సేపు ఉడికించుకోవాలి. అంతే ఫ్రెండ్స్, వేడి వేడి కోడిగుడ్డి పులుసు రెడీ. తర్వాత కొంచెం ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, కోడిగుడ్డు పులుసు రెడీ. మీరు కూడా